జెఫ్రీ ఎప్స్టీన్ గురించి, ఎప్స్టీన్ ఐలాండ్ గురించి, ఇన్ఫాక్ట్ ప్రపంచం మొత్తం మాడుకున్న ఈ స్కాండల్ గురించి మనం ఆల్రెడీ 2-3 వీడియోలు చేసాం మనం. బట్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్, ఏ కథకైనా ఏ క్రైమ్ కైనా ఇది దుర్మార్గమైన క్రైమ్. ఇది మనం సరిగ్గా అబ్జర్వ్ చేయకపోతే చూడని కోణం ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. ఇవాళ మనం అలాంటి ఒక కోణం గురించి మాట్లాడదాం, ఒక వ్యక్తి గురించి. ఆ వ్యక్తి పేరేంటి, ఎవరు, ఇవాళ ఆవిడికి ఎటువంటి శిక్ష పడుతుంది అదంతా మనం మాట్లాడే ముందు మీకు చిన్న కాంటెక్స్ట్ ఇస్తా. మాల్స్లో, రోడ్ల మీద, న్యూయార్క్లో, ఇదంతా న్యూయార్క్ అంటే ఏంటి, బేసిక్గా ప్రపంచం మొత్తంలో అంబిషియస్ పీపుల్ మొత్తం చేరే చోటదని చెప్పి ఒక ఐపీ ఉంది, దానికి ఒక బ్రాండింగ్ ఉంది. కాస్మోపాలిటన్ సిటీ, వైబ్ ఉండే సిటీ, జనాలు ఎక్కువ మంది వస్తుంటారు, యంగ్ ఎనర్జీ ఉంటుంది కదా. మరి ఇలాంటి ఊళ్ళలో ఎక్కువ మంది కళ్ళల్లో ఆశలు పెట్టుకుని వస్తుంటారు, ముఖ్యంగా ఆడపిల్లలు, కొంతమంది ఇంకా మేజర్లు కూడా అయి ఉండరు. అలాంటి ఆడవాళ్ళు మనకి మాల్స్లో కానీ పార్కులో కానీ ఎక్కడైనా దొరికితే ఈ వ్యక్తి వెళ్ళి ఫ్రెండ్లీగా పరిచయం చేసుకొని కిడ్నాపింగ్ లెటర్ చేస్తూ కాదు, మాట్లాడుతూ సినిమాలకి షికార్లుగా తీసుకెళ్తూ ఒక నమ్మకం గెయిన్ చేసిన తర్వాత ఒక ఆఫర్ ముందు పెట్టి పలానా డబ్బులు మీకు ముడతాయని చెప్పి ఒక ఐలాండ్కి పట్టుకెళ్ళి 10 సంవత్సరాల పాటు చెప్తుంటేనే ఏదో ఉంది. అంతమంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసింది ఎవరో తెలుసా, ఇంకొక ఆడ మనిషి. జెఫ్రీ ఎప్స్టీన్ గురించి మనందరికీ తెలిసింది. ఆ వ్యక్తి ఎటువంటి డెవిలో మనందరికీ తెలుసు, కానీ ఇవాళ భూమి మీద లేడు, ఆయన చనిపోయాడు. బట్ ఎవరైతే ఆ వ్యక్తి వెనకాల నుండి నడిపించి ఆ వ్యక్తికి కాంటాక్ట్స్ ఇచ్చి ఒక దుర్మార్గుడి చేతిలో గన్ పెట్టినట్టు అయింది ఇది, సింపుల్ గా చెప్పాలంటే. అండ్ ఈ వ్యక్తి పేరే గిలెన్ మ్యాక్స్వెల్. ఎస్ ఉంటుంది స్పెల్లింగ్ లో, బట్ ఎస్ ఇస్ సైలెంట్. చదవడానికి గిలెన్ మ్యాక్స్వెల్ ఉంటుంది, ఇట్స్ గిలెన్ మ్యాక్స్వెల్, జర్మన్ ఆరిజిన్ నేమ్ కాబట్టి. ఇవాళ వీడియో మనం ఏం చేద్దాం అంటే ఈవిడ గురించి మనం మాట్లాడదాం. జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తికి ఈవిడ ఒక పవర్, ఒక శక్తి ఎలా అయింది, అసలు ఈవిడ దగ్గర ఇన్ని కాంటాక్ట్స్ ఎందుకు వచ్చాయి మీకు సింపుల్ గా చెప్తున్నా. జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తికి బిల్ క్లింటన్ ని, అమెరికన్ ప్రెసిడెంట్ అయినా, లేదా ప్రిన్స్ ఆండ్రూని, లిటరల్ రాయల్టీ, లేదా పెద్ద పెద్ద మన ఇమాజిన్ కూడా చేయలేని బ్యాంకర్స్ని, వాళ్ళని అందరినీ పరిచయం చేసింది ఎవరు అని అండర్లైన్ చేస్తే ఆ వ్యక్తి పేరే గిలెన్ మ్యాక్స్వెల్. ఇవాళ ఆవిడ స్టోరీ మనం చూద్దాం. ఆవిడ ఎలా మొదలైంది, ఎలా కాంటాక్ట్స్ వచ్చాయి, ఆ కాంటాక్ట్స్ని ఎలా వాడింది, ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఎలా వచ్చింది, జెఫ్రీ ఎప్స్టీన్ అని చెప్పి ఒక రోడ్డు మీద నుంచి వచ్చిన వ్యక్తితో ఎలా పరిచయం ఏర్పడింది, ఆ వ్యక్తికి ఉండే దుర్మార్గం మైండ్ సెట్కి ఈవిడ ఎలా హెల్ప్ అయింది, ఫైనల్గా ఎప్స్టీన్ ఐలాండ్ ఎలా ఫామ్ అయింది. ఇవాళ 30 లక్షల పేజీలు బయటకు వచ్చాయి కదా. డీజేటీ గారి పేరు అందులో 10 లక్షల సార్లకు పైగా ఉంది. We are producing more than 3 million pages, including more than 2,000 videos and 180,000 images. ఈ కంట్రీ ఆ కంట్రీ అనేది ప్రతి కంట్రీ నుంచి ఏదో లీడర్ పేరు మనం ఖచ్చితంగా అందులో చూడొచ్చు, టాప్ కంట్రీస్ నుంచి. ఇంతమంది కలిసికట్టుగా ఇంత ఈవిల్ పని ఎలా చేశారు అనే విషయాన్ని మనం పక్కన పెడితే అది ఎలా పాసిబుల్ అయిందో మనం చూద్దాం ఈ వీడియోలో. ఎందుకంటే ఇవాళ ప్రపంచం మొత్తం ఎప్స్టీన్ ఫైల్ గురించి మాట్లాడుతుంది, జెఫ్రీ ఎప్స్టీన్ గురించి మాట్లాడుతుంది కదా. ఖచ్చితంగా అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగిందో మనం తెలుసుకోవాలి. అండ్ ఇలాంటి చర్చలు ఉండే వీడియోసే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఏది ఎక్కడ ఎలాంటి జియోపొలిటికల్ ఇన్సిడెంట్ జరిగినా, అంతేందుకు మనకు లోకల్గా ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా నా సైడ్ నుంచి ఒక వీడియో ఖచ్చితంగా వస్తుంది. అది మీరు మిస్ అవ్వకుండా డైలీ వీడియోస్ చూడాలని మీరు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి, అంతే. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. లెట్ us డేట్ బ్యాక్. ప్రస్తుతానికి ఆవిడ బ్రతికే ఉన్నారు. ఆవిడకి 60 సంవత్సరాలు, ఆవిడకి 1960s ఆ టైంలో పుట్టుంటారు. ఈవిడికి జెఫ్రీ ఎప్స్టీన్కి 7-8 సంవత్సరాల తేడా ఉంది. సరే, ఆయన్ని ఎలా కలిసారో అనే విషయం తర్వాత వద్దాం మనం. అసలు ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకంటే జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి అమెరికా నుంచి, ఈవిడ బ్రిటిషర్, ఈవిడ యూకే నుంచి, డిఫరెంట్ ఖండాలు ఇవి. ఎలా కలిసారంటే ఫస్ట్ ఈవిడ పెడిగ్రీ అంటారు కదా, పెడిగ్రీ ఫ్యామిలీస్ అంటారు కదా కొంతమంది, అంటే ఐవీ లీగ్ స్కూల్స్లో చదువుకొని బాగా డబ్బులు ఫిల్దీ రిచ్ అయి ఉండి, అంటే ఒక వ్యక్తి దగ్గర డబ్బులు ఏ స్థాయిలో ఉంటాయంటే ఖచ్చితంగా వ్యక్తి ఏదో చేసి ఉంటాడని డౌట్ వస్తుంది కదా. ఆ స్థాయి డబ్బులు ఉండే వ్యక్తి ఆవిడ తండ్రి రాబర్ట్ మ్యాక్స్వెల్. అండ్ మనం అనుకున్నట్టే ఖచ్చితంగా అలాంటి విషయం, అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఈ ఫ్యామిలీకి ఉంది. ఫస్ట్ ఈవిడ ఆక్స్ఫర్డ్కి వెళ్ళిన లేడీ. ఈవిడ అగైన్ ఆక్స్ఫర్డ్లో చదవడం ఎంత రెస్పెక్టబుల్ మన అందరికీ తెలిసిన విషయం. అది చాలా స్కోప్ ఉండాలి. కొన్ని ఫ్యామిలీస్ నుంచి ఉండే వాళ్ళని అక్కడ చదవనిస్తారు. ఒసామా బిన్ లాడెన్ కూడా అక్కడే చదివాడని చెప్పి టాక్ నడుస్తుంటుంది. ఈ సద్దాం హుస్సేన్, ఎనీవేస్ అన్ని దేశాల నుంచి, మన దేశం నుంచి కూడా చాలా పెద్ద ఫ్యామిలీస్ నుంచి వెళ్ళి ఉంటారు ఆక్స్ఫర్డ్కి. ఆ కాలేజ్లో చదివి డిగ్రీ వచ్చింది. అండ్ ప్యారలల్గా ఏమవుతుంది, వీళ్ళ ఫాదర్ ఏదైతే బిజినెస్ చేస్తున్నారో పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఇలాంటి MLM లాంటి స్కీమ్ ఒకటి, అగైన్ జనాల దగ్గర డబ్బులు లాగేయడానికి ఏ స్కీమ్ అయితే ఏంటి అలాంటి స్కీమ్ ఒకటి చేసి ఆ స్కామ్ బయటపడేసరికి ఈ వ్యక్తి మీద కానీ ఆ ఫ్యామిలీ మీద కానీ చెడ్డ పేరు వచ్చి, లేదు మనం ఇక్కడ ఉంటే ఇంకా మనం కంటిన్యూ చేయలేం మన బిజినెస్ అని చెప్పి మనం కొంచెం షిఫ్ట్ చేద్దాం బేస్ అని చెప్పి వాళ్ళు ఉండే దేశం నుంచి అమెరికాకి వెళ్ళిపోయారు. అమెరికాకి షిఫ్ట్ అయ్యారు. న్యూయార్క్ అగైన్ బాగా డబ్బులు ఉండే వాళ్ళని, బాగా ఆశలు ఉండే వాళ్ళని అట్రాక్ట్ చేసే సిటీ అది. వన్స్ అలాంటి సిటీకి షిఫ్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళు స్క్రాచ్ నుంచి మొదలుపెట్టిన తర్వాత ఒకనొక ఈవెంట్లో, ఒకనొక ఫంక్షన్లో జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి కలిశాడు. ఎవరిని, కూతుర్ని కాదు, తండ్రిని, రాబర్ట్ మ్యాక్స్వెల్ని. వీడి రాబర్ట్ తీసుకెళ్ళి ఏం చేశాడు, కూతురికి పరిచయం చేశాడు. అండ్ దే స్టార్టెడ్ డేటింగ్ ఆర్ వాట్ ఎవర్. వాళ్ళు ఇప్పుడు దాకా పెళ్లి చేసుకోలేదు, అని చనిపోయేదాకా పెళ్లి అయితే కాలేదు. బట్ పబ్లిక్ రికార్డ్స్లో ఉండే విషయం ఏంటంటే 2010 తర్వాత వాళ్ళిద్దరు విడిపోయారని చెప్పి, అంటే అఫీషియల్గా. అండ్ దెన్ స్టిల్ వాళ్ళు బిజినెస్ చేశారని చెప్పి అక్కడ దాకా వద్దాం మనం. ఇప్పుడు వన్స్ వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అంటారు కదా, ప్లస్ మైనస్ ఎప్పుడు కలుస్తాయని చెప్పి అలా ఒక ఈక్వేషన్ ఇద్దరికి కనబడింది. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఒకటి దగ్గర క్రిమినల్ మైండ్ సెట్ ఉంది. అదేంటది, జెఫ్రీ ఎప్స్టీన్ అప్పటిదాకా ఒక టౌన్ హాల్ లాంటి, టౌన్ స్పేస్ లాంటి దాంట్లో, ఇది 1990s ముందు మాట ఇది, ఏదైతే జెఫ్రీ ఎప్స్టీన్ లాంటి ఐలాండ్ కన్స్ట్రక్ట్ అవ్వక ముందు ఇదే పని చేసేవాడు. ఏంటి పని అంటే బాగా బలిసిన క్యాండిడేట్స్ని, వాళ్ళు ఏ రంగంలోనే అవనివ్వండి, సినిమా యాక్టర్లు,
టెన్నిస్ స్టార్లు, స్టాక్ బ్రోకర్లు, బ్యాంకర్లు, వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా పొలిటీషియన్స్ సహా అందరినీ తీసుకెళ్లి న్యూయార్క్ లో ఒక బిల్డింగ్ లాంటి ప్లేస్ అది. అక్కడ ఎప్స్టీన్ ఐలాండ్ లో ఏదైతే చేసేవాడో అదే పని ఇక్కడ స్టార్ట్ ఇక్కడ దాని బీజం పడింది, ఆ సీడ్ అక్కడ పడింది. అదే పని చేయించి వన్స్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ చేసి మీరు నాకు డబ్బులు ఇవ్వండి అని కాదు, ఇంకొంచెం క్లాస్ గా ఆలోచించి మీ బిజినెస్ నా చేతిలో పెట్టండి, దాన్ని నేను అద్భుతంగా చూసుకుంటాను, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ నేను చేస్తాను, మీ పేరు కూడా బయటికి రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పేవాడు. పెద్ద టాలెంట్ ఉందనో ఇది ఉందనో అదుందనో కాదు, నగ్నంగా మనం దొరుకుతాం అని చెప్పి లిటరల్లీ ఫిగరేటివ్లీ వాళ్ళ ఆస్తులన్నీ తీసుకెళ్ళి ఈయన చేతిలో పెట్టేవాళ్ళు. నౌ జస్ట్ ఇమాజిన్ అప్పుడే స్టార్ట్ అయిన ఒక బిజినెస్ మ్యాన్ లేదా ఒక పోర్ట్ఫోలియోని చూసుకునే వ్యక్తి పెద్ద ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తం మాట్లాడుకునే పెద్ద వ్యక్తుల ఆస్తులన్నీ ఆయన చేతిలో ఉంటే ఆయన ఎంత పవర్ఫుల్ అవుతాడో ఒకసారి మిమ్మల్ని మీ ఊహకు వదిలేస్తాను నేను. బట్ స్టిల్ ఎక్కడో ఒక స్టేజ్ దాకా వెళ్ళి ఆగిపోయాడు. ఆ స్టేజ్ మించి వెళ్ళాడు కదా. ఎందుకు? ఇట్స్ వన్ బిల్డింగ్, అది కూడా న్యూయార్క్లో ఉంది. బాగా పెద్దవాళ్ళకి, బాగా పలుకుడు ఉండే వాళ్ళకి ఒక భయం ఉంటుంది. ఆ భయాన్ని దాటి ఒక ఆశను చూపించలేకపోయాడు వీళ్ళకి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే వాయిడ్ క్రియేట్ అయిందో జెఫ్రీ ఎప్స్టీన్లో, ఆ వాయిడ్ని మ్యాక్స్వెల్ అనే లేడీలో చూశాడు. ఇప్పుడు ఈ ప్యారలల్గా ఈవిడికి ఏం నడుస్తుంది? ఈవిడ తండ్రి ఏదో లొకేషన్కి వెళ్ళి రష్యాలో వాటర్ మీద ఆయన యాట్ మీద ఉంటూ సడన్గా కింద పడి చనిపోయాడు. ప్రస్తుతానికి ఇవాళ కూడా డిబేట్ నడుస్తుంటుంది ఆయన ఎలా చనిపోయాడు అని చెప్పి. రాబర్ట్ మ్యాక్స్వెల్ ఎవరైతే జెఫ్రీ ఎప్స్టీన్ని గిలిన్ మ్యాక్స్వెల్ని కలిపాడు, గిలిన్స్ ఫాదర్. ఇప్పటికీ గిలిన్ బయటకు చెప్పేది ఏంటంటే అది యాక్సిడెంట్, అది మా నాన్న తన ప్రాణాన్ని తను తీసుకోలేదు, ఇలాంటి దుష్ప్రచారాలు చేయకని చెప్పేది ఆ టైంలో. అట్ ద సేమ్ టైం మీరే ఉంచుకోండి, వాళ్ళ సొంత ఊర్లో ఓడిపోయారు, పేరు కాపాడుకోవడానికి ఇంకో ఊరికి వచ్చారు. వచ్చి రాగానే ఫాదర్ వెళ్ళిపోయాడు, ఆయన ప్రాణాలను వదిలేసి భూమిని వదిలేసి. కాకపోతే వీళ్ళు ఇంత పెడిగ్రీ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల వీళ్ళకి చాలా మంచి నెట్వర్క్ ఉండేది. అది ఎలాంటి నెట్వర్క్ మీకు సింపుల్గా చెప్తాను నేను. ఇప్పుడు ఈ నెట్వర్క్ ఎలా వాడాలని అదే క్రిమినల్ మైండ్ సెట్ గిలిన్ మ్యాక్స్వెల్ ఉండే వ్యక్తి ఆవిడ. ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి? నౌ షీ రియలీ వాంట్స్ టు మేక్ సమ్ నేమ్, ఇంకా డబ్బును ఇంకా పెంచాలని ఆశ కూడా ఉంది. ఆ టైంలో వీళ్ళిద్దరు కలవడం వల్ల ఈ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ఈ వ్యక్తి చేతిలో పెడితే, ఈ వ్యక్తి ఆ కాంటాక్ట్స్ దగ్గరికి వెళ్ళి ఈ పనిని ఇంకా స్కేల్ అప్ చేసి అక్కడే ఈ ఎప్స్టీన్ ఐలాండ్ ఒకటి కడదాం అనే ఒక థాట్ వచ్చిన సమయం అది, వస్తున్న టైం అది. ఎందుకు? అంత పెద్దవాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ క్లింటన్ ఉన్నాడు. బిల్ క్లింటన్ ఎవరు పరిచయం చేశారు? గిలిన్. ఇప్పుడు బిల్ క్లింటన్ని రమ్మంటే ఆ బిల్డింగ్లోకి ఎందుకు వస్తాడు ఆయన? రాడు కదా. ఎక్కడో ప్రైవేట్గా క్యూబా పక్కన ఒక 75 acres ఉండే ఒక ఐలాండ్లో, అది పేరుకి అమెరికన్ ఐలాండే కానీ వాళ్ళ నిఘా అంత ఇదిగా ఉండదు, మొత్తం ప్రైవేట్గా ఉంటుంది, ఒక చిన్న ఈగ కూడా లోపలికి రాలేదు అని చెప్తే వస్తాడు. అలాంటి ఒక ఐలాండ్ కడదాం అని చెప్పి ప్యారలల్గా ఇతను ఐలాండ్ కడుతుంటే ఈవిడ ఏం చేసేదంటే ఈ స్కేల్ని పెంచడానికి ఎక్కువ మంది అమ్మాయిల్ని రిక్రూట్ చేయాలని చెప్పి వాళ్ళు అగైన్ ఆల్ ఏజ్ గ్రూప్స్ నుంచి రోడ్ల మీద హంటకి వెళ్ళేది. ఇలాగా మీ నంబర్ చెప్తే ఎవరైనా అందంగా కనబడితే ఈవిడే స్వయంగా వెళ్ళి, ఇవన్నీ ఆన్ రికార్డ్ ఉన్నాయి, ఈవిడ మీద కేసు పడిన తర్వాత ఈవిడ మీద మాట్లాడిన లాయర్స్ కానీ ఆ కేసు ఫైల్స్ కానీ ఈ స్టేట్మెంట్స్ ఉన్నాయి. వెళ్ళి వాళ్ళ నమ్మకానికి కొని మళ్ళీ రకరకాల ప్లేసులకి తిప్పి చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళకి ఆశ చూపించి వాళ్ళకి బట్టలు గట్రా లిప్స్టిక్లు గట్రా కొని వాళ్ళని నైస్గా అడిగి మీరు ఈ పని చేస్తే మీకు బాగా డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళ ఆమోదం తీసుకొని ఆ ఐలాండ్కి తీసుకెళ్లేవాళ్ళు. ఆ ఐలాండ్లో ఏదైతే జరిగేది, ఎలా జరిగేదో మనం మాట్లాడడం మొన్నటి వీడియోలో నేను చెప్పాను. ఇది కొత్తగా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళ కోసం చిన్న క్లుప్తంగా చెప్పాలంటే 75 acres ఐలాండ్ అది. హెలిప్యాడ్ ఉంది, గోల్ఫ్ కోర్స్, టెన్నిస్ కోర్టులు, ఈ పై పెద్ద బిల్డింగ్స్, బంకర్స్, పెద్ద వాల్స్ కూడా రెగ్యులర్ సైజ్ కన్నా చాలా డబుల్ సైజ్, ట్రిపుల్ సైజ్ ఉండేవి. హరికేన్ ప్రూఫ్ రూఫింగ్, ఒక ప్రైవేట్ గవర్నమెంట్ నడిచేది ఐలాండ్ లో. మీకు సింపుల్ గా చెప్తున్నా, సీ వాటర్ ని సాలినేట్ చేసి దాన్ని డ్రింకింగ్ వాటర్ లా చేసేది గవర్నమెంట్స్ చేస్తుంటాయి. అది ఏ దేశంలో అయినా. ఆ పని ఒక 100-150 మంది ఉండే ఐలాండ్ లో చేసేవాళ్ళు. ఎలక్ట్రిసిటీ బయట ప్రపంచం మీద డిపెండ్ అవ్వకుండా, ప్రపంచం మొత్తంలో ఎలక్ట్రిసిటీ ఆగిపోయినా కూడా ఇక్కడ నడిచేలాగా ఒక స్కోప్ ఒకటి పట్టుకున్నారు. అక్కడ ఎంటైర్ టెరైన్ కూడా ఎలా ఉండేదంటే, కొంచెం ఏదైనా స్ట్రైట్ ఉంటే ఏదైనా అక్కడ చుట్టుపక్కల ఏమైనా షిప్ వెళ్తున్నా కనబడేది. ఐలాండ్ అనగా మనకి ఏం గుర్తొస్తుంది? ఒక ల్యాండ్ మాస్ అండ్ దాని చుట్టూ వాటర్ అని కదా. నౌ జస్ట్ ఇమాజిన్ అది పైన కింద అటు ఇటు ఉండగా ఒక స్లోప్ లాంటిది ఉంటే ఎవరికి ఏది కనబడదు. అలాంటి ఐలాండ్ పిక్ చేసుకొని లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్ అని చెప్పి దానికి $7-8 million ఇచ్చి కొని, అంటే అప్పట్లోనే కొన్ని 100 కోట్లు ఇచ్చుకొని దాని మీద రీవర్కులు చేసి పెద్ద బిల్డింగ్ కట్టడానికి 4 సంవత్సరాలు టైం తీసుకొని మొత్తానికి 1994 కల్లా ఆపరేషన్లు మొదలు పెట్టారు. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ఆ రికార్డ్స్ లో ఏదుందో కరెక్ట్ గా మనకు తెలియట్లేదు కానీ సంవత్సరానికి లేదా నెలకి ఒక 15-20 సెలబ్రిటీస్ వచ్చారని మనం చూసుకున్నా సుమారు 3,000 సెలబ్రిటీస్ పేర్లు బయటికి రావాలి. మనకు కొన్ని పదుల సంఖ్యలో చూస్తున్నాం మనం. స్టీఫెన్ హాకింగ్, బిల్ క్లింటన్, సో పర్సన్, ఆ పర్సన్, ఈ పర్సన్ అని, దీపక్ చోప్రా అని భారతదేశం నుంచి, అనిల్ అంబానీ అని, మోదీ గారి పేరు ప్రస్తావన కూడా ఉంది. So why does Prime Minister Modi's name appear? What do these emails actually say? What is the Indian government's response? And is this an evidence of? ఎనీవేస్, ఓ విషయం నేను చాలా స్ట్రైట్గా చెప్పాలంటే, అమెరికన్ లీగల్ సిస్టమ్ ఎంత కరప్ట్ అయిపోయి ఉందంటే, ఇవాళ ఈవిడికి 240 months ఆఫ్ జైల్ టైం అని వేశారు. ఇది 10 సంవత్సరాలు ఈ ఐలాండ్ ఇలా నడిపిన తర్వాత, ఇంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేసిన తర్వాత, మీరు అందులో కొన్ని కన్ఫెషన్స్ చూస్తే, నేను ఈ వీడియోస్ నేను ఎందుకు చెప్పట్లేదు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూస్తారు, కొంచెం అందరూ వినేలా ఉండగలగాలి నేను మాట్లాడే మాటలు అని చెప్పి కొన్ని చెప్పలేకపోతున్నాను నేను. బట్ మీరు మీ ఊహలో మీరు ఏదైతే ఊహించుకుంటారో దానికి ఒక 10 రెట్లు 100 రెట్లు ఉంటే ఎలా ఉంటుంది? అలాంటి విషయాలు జరిగి కొన్ని కేసెస్లో అయితే అమ్మాయిల ప్రాణాలు పోయినాయి. ఎవరైతే సర్వైవర్స్ ఉంటారో వాళ్ళు బయటకు వచ్చి
మా మీద పలానా వ్యక్తి ఇది చేశారు అని చెప్పే టెస్టిమోనియల్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు తీసుకొని, ట్రంప్ లాంటి వాళ్ళ పేర్లు, అంతేందుకు జెఫ్రీ ఎప్స్టీన్ పేరే తీసుకొని ఇలా జరిగింది, ఇలా చేశారని చెప్తుంటే మీరు ఒకసారి గుండె రక్తం ఉడికిపోతుంటుంది. ఎనీవేస్, ఇంత చేసిన తర్వాత ఆవిడకి 240 months ఆఫ్ ప్రిజన్ టైం ఇచ్చి, అది కూడా పెరోల్, పాసిబిలిటీ ఆఫ్ పెరోల్ అని లేదా మానిటరీ ఇదని చెప్పి బయట జస్ట్ న్యూస్ మీద ఒకటి రావాలి. 240 months అంటే 20 సంవత్సరాలు జైలు. ఆవిడ 60కి లోపలికి వెళ్తే 80కి బయటకు వస్తారు. అది కదా ఆన్ పేపర్, ఆన్ థియరీ. అలా లేకుండా ఈవిడ ప్రస్తుతానికి ఆవిడ వచ్చి నాకు ప్లీ వస్తే నేను ఒప్పుకుంటా ఏదేదో మాడుతున్నారు. ఆవిడ ప్రెసిడెన్షియల్ ప్లీ రావాలి, ఇది రావాలి, అది రావాలి అని చెప్పి కండిషన్స్ ఈవిడ పెడుతున్నారు. దాన్ని కూడా మనం పక్కన పెడితే, వన్స్ ఎప్స్టీన్ చనిపోయిన తర్వాత ఈవిడ 1 year పాటు పబ్లిక్ కైలో కనబడలేదు. ఫ్రాన్స్లో ఉన్నారని, ఇజ్రాయెల్లో ఉందని, లేకపోతే ఇంకెక్కడో ఉన్నారని చెప్పి రకరకాల వార్తలు వచ్చాయి బయటికి. తర్వాత ఫైనల్గా న్యూ హాంప్షైర్లో ఎక్కడో దొరికారు ఆవిడ. కానీ సోషల్ మీడియా ఉండే యుగంలో 1 సంవత్సరం పాటు ఒక లేడీ కనిపెట్టకపోవడం అంటే మీకు వదిలేస్తున్నాం. ఫైనల్గా ఒక FBI ఆపరేషన్ చేసి ఆవిడ పట్టుకున్నారు. ఇదంతా జరిగింది. ప్రస్తుతానికి చూడాలి. ఈ కేసుకి సంబంధించి బతుకున్న వ్యక్తి ఆవిడ పేరు అంతేదిగా జెఫ్రీ ఎప్స్టీన్ పేరు ఎంతైతే బయటకు వస్తుంది, ఈవిడ పేరు అంత బయటకు రావట్లేదు. కాబట్టి ఈవిడ మీద డిస్కషన్ జరగడం కూడా ఇంపార్టెంట్. ఐ వుడ్ రికమెండ్ సంథింగ్. నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ ఉంది. ఎవరెవరికైతే నెట్ఫ్లిక్స్ చూడడం అలవాటు ఉందో గిలిన్ మ్యాక్స్వెల్ అని కొట్టండి. మీరు రాయడం గిసెలిన్ మ్యాక్స్వెల్ అని రాయండి, అది వచ్చేస్తుంది. మీరు ఒకసారి చూడండి. మీరు అంటే ఒక వ్యక్తి ప్లేన్ ఐసైట్లో జనాలను ముందు బ్రతుకుతూ నీట్గా గ్రూమ్ అయి ఉంటే అది ఎంత డిస్ట్రాక్ట్ చేయగలుగుతుంది, ఎంత ఒక ఇమేజ్ని క్రియేట్ చేయగలుగుతుంది. ఈ పర్టికులర్ కేసుని, ఈ లేడీని చూస్తే మనకు అర్థమైపోతుంది. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఏమంటారు ఈ ఎంటైర్ ఇష్యూ మీద, ఎంటైర్ కేసు మీద? నా కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. మన అన్ఇమాజినబుల్, మనం అనకూడనివి, చూడకూడనివి, వినకూడనివి అక్కడ జరిగాయి. కాబట్టి అక్కడ ఎవరెవరైతే విక్టిమ్స్ ఉన్నారో, సర్వైవర్స్ ఉన్నారో, వాళ్ళకి న్యాయం జరగాలి. ఇలాంటిది మళ్ళీ హిస్టరీలో రిపీట్ అవ్వకుండా మన చర్యలు తీసుకోవాలి. అన్ని పేజీలు బయటకు వచ్చే ఇవాళ. అండ్ ఇదైతే ఒక దేశానికి సంబంధించిన కాదు కదా, సెలబ్రిటీస్ అందరూ అమెరికాకి సంబంధించిన వాళ్ళే కాదు కదా, అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ కియర్ స్టార్మర్ గారిని నెక్స్ట్ ఆయన మీద వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఒకసారి మీరు నెక్స్ట్ ఈ టాపిక్ గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన గురించి మాట్లాడాలనిపిస్తుంది నాకు. Day of extreme jeopardy for Sir Keir Starmer over the scandal surrounding Peter Mandelson and his links with Jeffrey Epstein is ending tonight with his cabinet. మీరు రాయండి ఖచ్చితంగా. ఇది ఆన్ గోయింగ్ టాపిక్ కాబట్టి దీని మీద మనం చేద్దాం మన వీడియోస్. ఇన్ఫాక్ట్ జెఫ్రీ ఎప్స్టీన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 2005లో ఆయన మీద ఫస్ట్ ఒక 14 ఏళ్ల అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేశారు ఫ్లోరిడాలో. అప్పుడు కూడా ఇలాగే ఇట్స్ ఎ జోక్. మీకు చెప్తున్నా నేను, జైల్లో ఆయన సెంటెన్సింగ్ పడిన తర్వాత జైల్లో ఏంటనుకుంటున్నారు మీరు రోజంతా హ్యాపీగా తిరిగి రావచ్చు, నైట్ పడుకోవడానికి జైలుకి రండి. లాడ్జ్ లాగా జైలుని వాడుకునేలాగా ఒక సెంటెన్సింగ్ పడింది దానికి. ఇదంతా ఏంటి, పెద్ద పెద్ద పేర్లు బయటకు రానప్పుడు అంతమంది ఆడపిల్లలు బయటకు వచ్చి మాట్లాడక ముందు ఇది అంటే ఒక వ్యక్తి దగ్గర డబ్బు పలుకుబడి ఉంటే ఒక ఆడపిల్లని అలా, ఒక ఆడబిడ్డను అలా చరిచినా కూడా ఇలాంటి శిక్షలు పడతాయా అమెరికాలో అనే ఒక ఐ ఓపెనింగ్ సిచ్యువేషన్ మనకు కనబడుతుంది అక్కడ. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీకు. ఫెడరల్ జ్యూరీ మెంబర్స్ అందరూ గిలిన్ మ్యాక్స్వెల్ కి 6 counts 5 counts కన్విక్ట్ అయింది ఆవిడ. అది ఏ సంవత్సరంలో జరిగింది, 6 ఏ సంవత్సరంలో పడింది, 240 months ఆన్ పేపర్ పడింది ఏదైతే ఉందో. ఆప్షన్ ఏ ఇస్ 2019, ఆప్షన్ బి ఇస్ 2020, ఆప్షన్ సి ఇస్ 2021, ఆప్షన్ డి 2022. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million followers ఉంటారు. మీరు టక్ అని వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇస్ ఎ గ్రేట్ ప్లేస్. ఎందుకంటే మీరు అక్కడ అడుగుతున్న టాపిక్స్ ఇక్కడ నేను వీడియోస్ రూపంలో నేను చేస్తున్నాను. సో డెఫినెట్లీ కమ్ దేర్. అండ్ ఏజూడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని వీ హ్యావ్ 2 other channels. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, లేదా నా అదర్ ఛానల్స్ చూడాలన్నా మీరు దాన్ని ఫాలో కొట్టి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా. అలాంటి కొత్త వాళ్ళకి మాత్రం చెప్తున్నాను నేను. ఈ వీడియోసే కాదు, ఎప్స్టీన్ మీద వచ్చే వీడియోసే కాదు, ఓవరాల్ నా కైండ్ ఆఫ్ స్టైల్లో నెరేషన్ మీరు ఒక 10-15 నిమిషాల్లో ప్రపంచవ్యాప్తంగా ఏది జరుగుతుందో విందాం అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఎప్స్టీన్ ఐలాండ్ గురించి నేను తెలుసుకుందాం, అదేంటి, దాని కన్స్ట్రక్షన్, దాని బ్యాక్గ్రౌండ్, దాని స్కోప్, స్కేల్ ఏంది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది, క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో. లేదు ఎప్స్టీన్ గురించే తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది, ఎన్ ఎంటైర్ వీడియో ఆన్ జెఫ్రీ ఎప్స్టీన్ అండ్ హిస్ బ్యాక్గ్రౌండ్. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.